ప్రైజ్ లార్డ్. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. నేను అరణ్యంలో త్రోవ కలగజేయువాడను, ఎడారులలో నదులు పారజేయువాడను. మరి ఇంతకన్నా ఏమన్నా కావాలమ్మా? మునుపటి వాటిని తలుచుకుంటూ కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలా ఉండకుండా మనం ఏంటంటే పూర్వకాలపు సంగతులన్నీ మర్చిపోవాలి ఏనాటికి ఆనాడే. ఇదిగో ఆయన ఒక నూతన క్రియ మన కొరకు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. మరి ఆయన నూతన క్రియ అందు మనము నమ్మికించినట్లయితే ఆయన అరణ్యంలో చూడండి త్రోవ కలుగజేయువాడు, తర్వాత ఎడారుల్లో నదులను పారజేయు దేవుడై ఉన్నారు. కాబట్టి మనం ఆయన యందు నిత్యము నమ్మిక ఉంచి ఈ వాగ్దానం ప్రకారం మనం ప్రార్థించినట్లయితే మన అరణ్యం లాంటి మన జీవితాలు, మన బ్రతుకులు ఆయనకు తెలుసు. కాబట్టి అరణ్యాల్లో కూడా త్రోవ, మనకి ఏ త్రోవ ఏ దిక్కు తోచని స్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన త్రోవను కలుగజేయవాడు. నదులలో తర్వాత నదులను చూడండి, ఎడారిలో నదులను పారజేయవాడు. ఎడారిలో అసలు వాటర్ ఉంటుందా? మరి అలాంటి ప్రదేశంలో నదులను పారజేసే దేవుడై ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా.